ఐపీఎస్, ఐఏఎస్, ఎర్రిపూకు, సీఎం, ఎలక్షన్ ఆఫీసర్, మళ్ళీ సీఎం. అసలు రాజాసాబ్ ఎందుకు తీసావురా మారుతి? మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ కావడానికి గుద్ద దింగించుకుంటే మనోడు మాత్రం ఈ రెండూ చేస్తాడు. బోనస్ గా సీఎం, ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఏంటి, మేము ఎర్రపుకులమా? ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని. ఓపెన్ చేస్తే ఒక అంకుల్ గుద్ద బోర్లేసి పడుకుంటాడు. అప్పుడే గ్రామ్ ఫోన్ కి ఫిడ్స్ వచ్చి లైగర్ లా బిహేవ్ చేస్తుంది. ఇదేంటి పని చేయట్లేదు, మీషోలో 300 కొన్నా అని గుండె గుద్దలోకి జారి పడిపోతాడు. మ్యాటర్ ఏంటంటే ఈ అంకులే సీఎం. ఈయన బెడ్ మీద పడ్డాడో లేదో ఈయన కొడుకులు నెక్స్ట్ సీఎం నేనంటే నేనని కొట్టుకుంటారు. నాకు అది కావాలి. నేను ఎర్రిపోకుని. ఇంకా వాళ్ళు కొట్టుకోవడం చూసి అంకుల్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే యూపీ నుంచి ఏపీకి ట్రైన్ వెళ్తుంటది. కొంతమంది అజయ్ దేవ్గన్ ఫ్యాన్స్ హీరోని చంపడానికి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతారు. అప్పుడే రామ్ రాజ్ బనియాను రమేష్ లుంగి కట్టుకొని ఐఏఎస్ రామ్ నందన్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఈ రోతంతా ఎందుకంటే రామ్ నందన్ ఐపీఎస్ గా ఉన్నప్పుడు అజయ్ దేవ్గన్ ఫ్యాక్టరీ ఒకటి సీజ్ చేస్తాడు. రివెంజ్ కోసం ఇంట్రడక్షన్ ఫైట్ అన్నమాట. ఇంకా జై బోలో జుబాన్ కేసరి అంటూ వాళ్ళ బాడీ నుంచి విమల్ కారేదాకా కొడతాడు. తర్వాత వాళ్ళందరినీ కట్టేసి రైల్వే ట్రాక్ పైన స్లీప్ ఓవర్ వేయిస్తాడు. కానీ ట్రైన్ వచ్చేలోపే హెలికాప్టర్ లో వచ్చి వాళ్ళ రోప్స్ కట్ చేస్తాడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. తర్వాత హెలికాప్టర్ లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని వైజాగ్ లో ల్యాండ్ అయ్యి అరే పూకా పూకారా, అరే పూకా పూకారా అని పాట పాడుకుంటూ ఇంటికి వెళ్తాడు. నార్మల్ గా ఏ ర్యాపిడోనో ఏ టాక్సీనో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చుగా. లేదు, ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజు. 75 crores బడ్జెట్ ఫర్ 5 songs. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి చేసుకోరా పూకా అంటే మనోడు మాత్రం గోప్ గోప్ అనుకుంటూ ఉంటాడు. ఇదేంట్రా కొత్త బ్రాండ్ అని అనుకుంటే కాదు, కోపం తగ్గించుకునే టెక్నిక్ అంట. కట్ చేస్తే సీఎం కి జ్ఞానోదయం అయ్యి ఇక నుంచి బిట్లు చూడొద్దు, మంచి మనుషులుగా ఉండాలి అని వాళ్ళ పార్టీ మెంబర్స్ కి చెప్తాడు. అది విన్న మూపిదేవి, నన్ను బిట్లు చూడొద్దంటాడేంటి సదావేడో, నేను బిట్లు చూడకపోతే నా తమ్ముని నువ్వు కొడతావా? ఇప్పుడే సునీల్ ఎంట్రీ. కలెక్టర్ ఆఫీస్ లో బంట్రోత్ అన్నమాట. సైడ్ సత్యం. పుట్టినప్పుడు సైడ్కే పుట్టాడు, సైడ్కే ఎరుగుతాడు, అన్నీ సైడ్కే. అంటే ఇంకా వెళ్ళేటోడు సైలెంట్ గా వెళ్ళాక ఒక జంబుల్ హార్ట్ లేడీని గెలుకుతాడు. ఓ అక్క, జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. చూసేది చూసుకుంటా, మళ్ళీ చూసే బుద్ధి నాకు లేదంటావా? ఒంగోబెట్టి దెంగండి. కొత్తగా కలెక్టర్ అయిన రామ్ నందన్ ఉచ్చాగాక జిల్లాని గబ్బు దెంగుతున్న బిజినెస్ మ్యాన్ అని పిలిచి క్లాస్ పీక్తాడు. గబ్బు దెంగండి, మరీ ఓవర్ గా దెంగకండి, లిమిట్ లో దెంగండి, లిమిట్ క్రాస్ అయితే నేను మిమ్మల్ని దెంగుతా. ఇంకా వీళ్ళు వినట్లేదని చెప్పి రండి రండి అని హిందీలో బూతులు తిట్టుకుంటూ బస్ లో విహారయాత్రకి తీసుకెళ్తాడు. ముందుగా రైస్ ని కల్తీ చేసే ఈ గుండంకుల్ గూడాంకి తీసుకెళ్తాడు. ఒక 4 డైలాగులు దెంగి గుడాంని సీజ్ చేసి ఒకే ఒక్కడులో అర్జున్ లా అందరినీ సస్పెండ్ చేస్తాడు. తర్వాత దగ్గరలో పెళ్ళుండేసరికి దెంగి తినడానికి పోతాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు, ఎప్పుడు చూసినా పెళ్లి వేసుకోనంటాం, కొంపదీసి గన్నెలో బుల్లెట్లునేమా? అరే నీ అబ్బా. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్. ఎవడో ఆతులర్ గాని అప్పాల్ రావు హుషారు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి గాంజా నుంచి బీర్ సాగు చేస్తుంటే మనోడు వెళ్లి వాణ్ణి కొట్టేస్తాడు. మంచి మందిలోకి వస్తుంది కదా సాగు, నీకొస్తలేంద్రా. రోడ్డు మీద వెళ్తూ ఎవడో ఎర్రిపప్పు అనుకొని కియారావాల పప్పు అని కొడతాడు. కానీ కొట్టాల్సింది ఎవడో పీకే గాన్ని అయితే మనోడు ఈ పూకే గాన్ని కొడతాడు. ఇంకేముంది, జైల్లో వేసి దెంగుతారు. తరువాత రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కియారా దగ్గరికి వెళ్లి రామ్ గురించి షోదొబ్బుతారు. రామ్ పెద్ద ఎర్రిపూకు, బట్ అయినా మంచోడు, కానీ ఎర్రిపూకు.
ఇలా చెప్పేసరికి రామ్ ని జైలు నుంచి రిలీజ్ చేస్తుంది. ఫైనల్ గా మీరు మరి నేను మడ్డగుడు ఇంకా రామ్ కి ఏం చేయాలో తెలియక కియారా పాపకి లైన్ ఇస్తా ఉంటాడు. కానీ కియారా ఏమో తెంగర పూక అని అంటది. బట్ వై అని రామ్ అడిగితే నాకు నీలాంటి ఎర్ర పూకులు నచ్చరు, మంచోళ్ళే నచ్చుతారు. మరి నీ పువ్వు పొందాలంటే ఏం చేయాలి చిలుక అని రామ్ అడిగితే కోపం వచ్చినప్పుడల్లా అని కోపాన్ని గుద్దలో నుంచి తీసి బయటకు పడేయాలంట. ఇది సరిపోదన్నట్టు కోపం వచ్చినప్పుడల్లా ఎర్రి పూకులా డాన్స్ వేయాలంట. పొట్టు పొట్టు ఆకలుంది, అరే మెట్టు మెట్టు ఎక్కుతారా. తరువాత ఈ అప్పలరావుకి దూలెక్కువ కాబట్టి జాకో అని అంటాడు. శ్రీమంతుడు సినిమాలో పాట అనుకొని జాకో జాకో రే జాకో అనుకుంటూ వెళ్ళిపోతాడు. తన కోసం ఎర్రపూకు నుండి కొండెరపూకు అయ్యాడని చెప్పి కియారా పాప లవ్ లో పడిపోతుంది. ఇంకా కియారాని ఆటోలో ఎక్కించి ఆ జాకోగాలని సావదొబ్బుతాడు. బట్ సర్ప్రైజ్ కియారా పాప రామ్ గుద్దెనకాల నుంచి ఇదంతా చూస్తూ ఉంటది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు, నా లవ్వడా. తరువాత రామ్ ని పిలిచి ఐఏఎస్ అయితేనే పెళ్లి, లేదంటే నీ గుద్దలో సొల్లి అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ పాపం రామ్ కి 6 మార్కులు తక్కువ వచ్చి ఐఏఎస్ కి కాకుండా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతాడు. ఆ విషయం తెలిసిన కియారా ఇల్లు వదిలేసి దెంగేస్తుంది. అప్పుడే హర్ష అనేటోడు నేను కియారాని ఎర్రిపుక్ నగర్ లో చూసా అన్నయ్యా అని అంటాడు. ఇంకా ఎర్రిపుక్ నగర్ కి వెళ్తూ నైట్ అయ్యేసరికి రూమ్ తీసుకోవడం ఎందుకు దండగా అని కారులోనే పడుకొని పొద్దున్నే బ్రష్ చేసుకొని కియారా దగ్గరికి వెళ్తారు. ఐఏఎస్ అయ్యాడని తెలిసి గోప్ గోప్ అని హగ్ చేసుకుంటది. నార్మల్ పీపుల్ అయితే వద్దు, ఐఏఎస్ అయితేనే కావాలి, బ్లడీ యాటిట్యూడ్ నిబ్బి. ఇంకా నిబ్బా నిబ్బి కలుసుకున్నాక సాంగ్ ఉండాలి కదా. నే మనిషిని కానే నిర్జీవపు రాజునులే, కంప్యూటర్ కాముడినే, పిల్లల్లోని ఎదనే మింగే సలహం సింహాన్నే. మనోడు ఆల్రౌండర్ అమ్మ మొగుడు కాబట్టి కియారా దగ్గరికి వెళ్తూనే శాండ దొంగతనం జరుగుతుందని తెలిసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాడు. కానీ వాళ్ళు మోపిదేవి మనుషులు. ఇప్పుడు హీరో విలన్ ఫేస్ ఆఫ్ అన్నమాట. మా వాళ్ళని వదిలే, లేదంటే సంపేస్తా గన్షేట్. అదే పేపర్ మీద రాసేవరా ఏలుముద్ర నాయాల. ఎస్ ఐ ఆమ్ ఏలుముద్ర. సో వాట్ have you studied and where are you working right now? I'm studied graduation. I'm completed graduation. I'm working at Ballari bro. వాళ్ళకి చెప్పండి నా ఎంటర్ తో సంబంధం తన ఇంగ్లీష్. వెరీ గుడ్. నెక్స్ట్ సీన్ లో కియారా పాప ఒక ఆంటీని రామ్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈమె కూడా సైడ్ సత్యం లాగా సైడ్ కే చూస్తుంది, సైడ్ కే ఉచ్చపోస్తుంది. ఇంకా నయం ఈమెనే సునీల్ వాళ్ళ మమ్మీ అని ఎక్కడ ట్విస్ట్ ఇస్తారేమో అని భయపడ్డా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా ఈ పార్వతమ్మ నాకు సీఎం కడ్రాయర్ కావాలి, నన్ను సీఎం దగ్గరికి తీసుకెళ్ళు అని అంటది. తర్వాత రోజు ప్రోగ్రామ్ కి తీసుకెళ్తే సీఎం అంకుల్ చేతులకి ఫిడ్స్ వచ్చి పార్వతమ్మకు దండం పెడతాడు. ఈమె అప్పుడే సైడ్ కి వెళ్ళి స్ట్రైట్ అయిపోతుంది. ఇంకా మోపిదేవికి మైండ్ దొబ్బి వాళ్ళని తోస్తే రామ్ నందన్ ఈ మోపి అని కొడతాడు. కాలేజీలో కోపం వస్తే వామ్మో వాయో అని ఇప్పుడు కొట్టగానే బ్లష్ అయిపోతుంది. నన్ను ముట్టుకున్నవాడు మినిస్టర్ అయినా నువ్వు కొడతావని నాకు తెలుసు, కానీ నువ్వు ఒక కలెక్టర్ అని కూడా మర్చిపోయి కొట్టావు చూడు. అబ్బా శృతి హాసన్. ఇదంతా చూసిన సీఎం కి హాస్పిటల్లో నర్సు గుర్తుకొచ్చి పడిపోయినట్లు యాక్ట్ చేస్తాడు. ముసలోడు నర్సుని చూసుకుంటూ సైలెంట్ గా ఉండక రామ్ నందన్ ని సస్పెండ్ చేస్తాడు. బంపర్ మే జంపర్ అన్నట్టు మోపిదేవి అని కూడా పార్టీలో నుంచి తీసేస్తాడు. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. ఈ మోపిగాడు ముందుకే మెంటల్ నా కొడుకు అయిపోయే యూట్యూబ్ లో వీడియో చూసి నిన్ను బతికిస్తా అని చెప్పి నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ లాగా గుండెపై దెంగుతాడు. ఈ పట్టు పేరేటో తెలుసా? ఎలాగో సస్పెండ్ అయ్యా అని వీళ్ళు గ్యాప్ లో నానా హైరానా సాంగ్ వేసుకుంటారు. వందింతాలయ్యే నా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతాలయ్యే నా సుగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే నానే దిన నానే దిన నానే దిన నా దీనా నానేనా.
సాంగ్ అయిపోయిన వెంటనే రామ్ కియారాతో పెళ్లి చేసుకుంటుంటే మూపిదేవి గాని చెంపకు ముద్దు పెట్టినందుకు అరెస్ట్ చేసి గొర్రెల మందలో పడేస్తారు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. వెళ్లే ముందు తన చివరి కోరిక ఈ వీడియోలో రికార్డ్ చేశారు. నా తర్వాత నెక్స్ట్ సీఎం రామ్ నందన్ అని సీఎం ఆ వీడియోలో చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. అనగనగా ఒక విలేజ్ లో కొండని మైనింగ్ చేస్తూ ఉంటారు. అది ఆపాలి అని అప్పన్న వెళ్లి కంపెనీ ఓనర్ కి చెప్తాడు. వాడేమో ప్లేట్ లో ఉన్న దానిమ్మలు కింద పోసి మైనింగ్ చేయకపోతే ఈ ప్లేట్ ఎలా వస్తుందిరా పూకా అని అంటాడు. అప్పన్న ఆ కింద పడ్డ దానిమ్మలు తిని నువ్వు ఈ ప్లేట్ తినరా ఎర్రె పూకా అని అంటాడు. ఇంకా ఊర్లో ఉన్న పెద్దలు అప్పన్న పర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయ్యి లెట్స్ పుట్ ఎ పార్టీ బ్రో అని అంటారు. దెంగేయండి. ఇలాగోలా రాజీవ్ అంకుల్ అప్పన్నను ఒప్పించి ఒక పార్టీ పెట్టిస్తాడు. అదే అభ్యుదయం పార్టీ. కానీ అప్పన్న నత్తి పెట్టుకుని సరిగ్గా మాట్లాడలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఐడియా వస్తుంది. మూవీస్ లో డబ్బింగ్ చెప్పినట్టు అప్పన్న స్పీచ్ కి ఈ అసత్యం గారు డబ్బింగ్ చెప్తాడు. అలా చెప్తూ వీళ్ళ నోట్లో మైక్ పెట్టి క్రెడిట్ అంతా దొబ్బేస్తాడు. చాలా పాపం రా. ఇంకా అప్పన్న నువ్వే మా టీం కి ఇంపాక్ట్ ప్లేయర్ అని అసత్యం గాని సీఎం క్యాండిడేట్ చేస్తే డబ్బుల కమ్ముడు పోయి అప్పన్నకు గుద్దపోటు పొడుస్తాడు. ఇప్పుడు ఇదే సీన్ 4K విత్ డాల్బీ విజన్ లో చూసినందుకు రాజీవ్ అంకుల్ ని కూడా చంపేస్తాడు. ప్రజెంట్ లోకి వస్తే రామ్ నందన్ సీఎం అవ్వాలంటే IAS గా రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేయాలంటే రామ్ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలి. అది వాపస్ తీసుకోవాలంటే మూపిని సీఎం గా చేయాలి. మీకు అర్థమైనట్లేదు, ఇంకోసారి చెప్తా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఇంకోవైపు గుండుతో ఉన్న మోపిదేవి వీడు సీఎం అయితే నేను నోట్లో సుల్లికాయ పెట్టుకుని చీకుతూ ఉండాలా అని అంటాడు. సర్లే సావు అని సీఎం సీట్ ఇచ్చేస్తే వీడు మాత్రం తూచ్ కంప్లైంట్ వాపస్ తీసుకోను అని అంటాడు. అంతే, మోయే నా వట్టలు జారి పోయే అనుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మూపిగాడు కింద ఉన్న వెంట్రుకలు పైన అతికించుకొని సీఎం సీట్ లో కూర్చుంటాడు. అప్పుడే వాళ్ళ పిఏ వచ్చి 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయరా గుండు నాయాలా అని అంటాడు. గుద్దలో కారం జల్లినట్టు రామ్ నందనే ఎలక్షన్ ఆఫీసర్ అంట. ఇప్పుడు ఈడికి మోయే ఇంకా మనోడు రాగానే కరప్టెడ్ ఆఫీసర్స్ అందరినీ ఇలా VFX తో ఎడిట్ చేసి పంపించి శౌర్యాంగులను మాత్రం ఉంచుకుంటాడు. ఒక పక్క ఈ అంకుల్ అభ్యుదయంకి ప్రజా యాడ్ చేసి ఇంకో పార్టీ పెడితే ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఏమో డబ్బులు ఊరికే రావు, డబ్బులు తీసుకోవద్దు అని చెప్తాడు. మళ్ళీ డబ్బులు ఊరికే రావు, ఓటుకి 20,000 దెంగండి అని చెప్తాడు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. దొడ్డికి కూడా హెలికాప్టర్ లో వెళ్తూ వీళ్లకు మాత్రం ప్రైవేట్ జెట్ వాడినందుకు 15 lakhs ఫైన్ వేస్తాడు. మళ్ళీ రూల్స్ ప్రకారం ఒక్కో క్యాండిడేట్ 45 lakhs లోపే గుద్ద దెంగించుకోవాలి అని చెప్తాడు. వీళ్ళ ఎర్రిపుక్తనం కాకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా వైట్ మనీతో లెక్కలు చెప్తారా? కట్ చేస్తే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ మధ్యలో ఇంకో సాంగ్. నీ పూల జడనే చూస్తుంటే నా సూపులు రెండు చాలవులే నీకు నీ గుండెలో నా చోటిస్తే నామో నా మొత్తం జీవితమే నీతో. తర్వాత మోపిదేవి రామ్ మీద కేసేస్తాడు. అతని డాడీ పార్టీ కోసం పని చేస్తున్నారు సార్ వీడు. బోనస్ గా పార్వతమ్మ వీళ్ళ మమ్మీనే కావాలంటే యూరిన్ టెస్ట్ చేయండి అని ఫిట్టింగ్ పెడతాడు. ఇంకా రామేమో ఆమె ఒక మైండ్ దెంగిన మెంటల్ది, మేరకు నేమానం సార్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇదంతా ఎందుకు నెక్స్ట్ డే DNA టెస్ట్ చేద్దామని ఫిక్స్ అవుతారు. కానీ లేచేలోపు అమ్మ మాయం. ఏమైందబ్బా అని చూస్తే DNA టెస్ట్ తప్పించుకోవడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ లో దూకి చచ్చిపోతుంది. DNA టెస్ట్ అనగానే చనిపోయింది అని డౌట్ రాకుండా కేసు కొట్టేస్తారు. లాస్ట్ కి కౌంటింగ్ డే రోజు అది ఆపాలని మోపి గ్యాంగ్ అంతా వెళ్తారు. రామేమో విమల్ దేవ్గన్ ఫ్యాన్స్ తో ఫైట్ చేయిస్తాడు. ఈలోపు మోపిదేవి లోపలికి దూరి రామ్ తో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా అలా కొట్టుకొని చంపేసే టైంకి కియారా గోప్ అనేసరికి ఆగిపోతాడు.
లాస్ట్ లో ప్రజా అభ్యుదయం పార్టీ గెలిచి మళ్ళీ రామ్ని సీఎం చేస్తారు. అందరికి ఫ్రీ ఫుడ్ విత్ ఐరన్ బెడ్ ఇస్తా అనుకున్నారా? అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే దెంగదిగడ.